ప్రజాపాలన అంటూ గొప్పలకు పోతున్న కాంగ్రెస్ సర్కారు పాలనలో పల్లె నుంచి పట్నం వరకు ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందన్నారు కేటీఆర్. సీఎం మంత్రులతో సహా వైద్య ఆరోగ్య శాఖ అంతా ప్రజారోగ్య వ్యవస్థలను గాలికొదిలేశాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు విష జ్వరాలతో మంచం పడుతున్న దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో పారిశుద్ధ నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, దీంతో దోమల బెడద తీవ్రత ఎక్కువైందన్నారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా జ్వరాలతో పాటు చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం అని తేడా లేకుండా రోగాల బారిన పడుతున్న ప్రజల సంఖ్య పెరిగిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాలంటూ ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ రాశారు. ప్రజాపాలన అంటూ గొప్పలకు పోతున్న కాంగ్రెస్ సర్కారు పాలనలో పల్లె నుంచి పట్నం వరకు ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లాంటివి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రతినిధి కేటీఆర్ లేఖ రాశారు. ప్రజాపాలనలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసిందని, డెంగ్యూ సహా విభిన్నిస్తున్న విష జ్వరాలతో జనం పరసాల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. పారిశుద్ధ నిర్వహణ, దోమల బెడద నివారించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రైవేట్ సూటిగా ప్రశ్నించారు. చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణలో ఎందుకు నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. అంతేకాకుండా ప్రజల ప్రాణాలంటే అంత లెక్కలేని తరమ ప్రజాపాలనలో ఇలాంటి దాడులు ఇలాంటి సంఘటనలు స్థిరమామూలైన సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా వర్తిందని కేటీఆర్ చెప్పారు. ప్రజాపాలన గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని, ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగం అంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలి కొదిలేయడంతో జనమంతా విష జ్వరాలతో మంచం పట్టే దృష్టికి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రతినిధి కేటీఆర్ బహిరంగ లేఖ రాస్తూ గత 8 నెలలుగా పారిశుద్ధ నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, ఫలితంగా తీవ్రమైన దోమల బెడద కారణంగా రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణం తేడా లేకుండా అన్ని చోట్ల రౌల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందే విష జ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన కనీస అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఫలితంగానే ఇప్పుడు ప్రజలంతా కూడా విష జ్వరాల బారిన పడి దృష్టికి వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తూ అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాది దాదాపు 5,700 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని కూడా, అది అనధికారికంగా 10 రెట్లు ఎక్కువగా ఈ సంఖ్య ఉంటుందని కూడా తెలిపారు. డెంగ్యూకి సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ఒక డెంగ్యూతోనే ఇటీవల దాదాపు 50 మంది మరణించిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ చిన్నపిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరమని చెప్పేసి కూడా సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు వర్తింపజేయడం కేటీఆర్. మొన్న ఒక రోజులోనే డెంగ్యూతో 5 చనిపోయిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిసివేసిన అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ గత 3 నెలలుగా విష జ్వరాలు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వానికి సీమ కూర్చున్నట్టు కూడా లేదని చెప్పేసి కూడా వర్తింపజేయడం కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, సరిపడా మందులు కూడా లేని కారణంగా జనం ప్రైవేటు ఆసుపత్రులకు వైపు వెళ్తున్న దృష్టి చేరకుండానే ఈ పరిస్థితిని ఆసరగా చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులు పేద మధ్యతరగతి ప్రజలకు జేబులకు గుళ్ళు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యం ఇటు డబ్బులు పోగొట్టుకుని జనం అవస్థలు పడుతుంటే పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం కారణమని ఈ సందర్భంగా కేటీఆర్ దుయ్యబట్టారు. విభజిస్తున్న విష జ్వరాలతో పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నా, అనేక చోట్ల బెడ్ దొరకక అవస్థలు పడుతున్నారని, పిల్లల ఆరోగ్య సంరక్షణలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదని చెప్పేసి కూడా కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాపాలన ప్రాణాలకు సంబంధించి కీలకమైన అంశంలో కూడా ముఖ్యమంత్రి మొదలుగా వీడడం లేదని, ప్రజారోగ్యంపై సీఎం స్థాయి నిరంతరం సమీక్షలు జరగని కారణంగానే వైద్యారోగ్య శాఖ ఈ స్థాయిలో విఫలమైన స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యమైన ప్రజారోగ్యం అంటే ఈ ముఖ్యమంత్రికి పట్టింపు లేదని కేటీఆర్ నిలదీశారు. ప్రజల ఆరోగ్యం కన్నా తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సందర్భంగా దుయ్యబట్టారు. ఇంకా ఎంతమంది డెంగ్యూ సహా ఇతర జ్వరాలతో ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం క్షణం వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీస్తూ
విష జ్వరాలు ప్రబలకుండా ఉండాలంటే ముందుగా పార్టీక నిర్వహణ ప్రతిభ ప్రాధాన్యత ఇవ్వాలని దోమల దగ్గర లేకుండా ఇప్పటికైనా కనీస చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీలు పురపాలికలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయకపోవడం వల్లనే ఇలాంటి దృష్టికి దాపుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్తించారని కేటీఆర్ ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అటు పంచాయతీలను ఇటు పురపాలికలను పట్టించుకున్న నాలుగే లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస దోమల నివారణ మందులు కొట్టేందుకు కూడా పైసలు ఇవ్వకపోవడం ప్రభుత్వం చేతకాయడానికి మరో నిదర్శనం లేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాలకి గాలిలో దీపంగా మారిందని అభివృద్ధి కార్యక్రమాలు కాస్త ఆలస్యమైన ఇబ్బంది ఉండదు, కానీ ఒక ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి తీసుకురాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గ్రహించాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై సమీక్షలు ముందస్తు ప్రణాళికలు ఉండేవని, ఆనాటి ప్రభుత్వం వల్ల అనేక మందికి ఎలాంటి ఇబ్బందులు తెలుసకుండా ఆనాడు చర్యలు చేపట్టామని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో ప్రజారోగ్య పతనావస్థకు చేరుకుందని మండిపడ్డారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇతరైన ఆరోగ్యాలపై దృష్టి పెట్టడం మాని రాష్ట్రంలో ఇబ్బంది చేస్తున్న డెంగీ, మలేరియా, ఇతర విష జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఆర్థిక నివారణకు పెద్దపీట వేస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతుంది. అన్ని ప్రభుత్వ సమస్యలు అవసరం నష్టపోతూ ఉంది. ప్రాణాలు కాపాడాలని రైట్ లివిల్, థ్యాంక్ యూ.